వాటిని కూడా పట్టుకోవాలి, వెలికి తీయాలని బలంగా నమ్ముతున్నారు. అందుకోసం అధికార వ్యవస్థ, అధికార యంత్రాంగం కూడా చాలా పవర్ఫుల్గా పనిచేయాలి అని ఒక లక్ష్యంగా పెట్టున్నారు. ఆ లక్ష్యం నెరవేరుతుందా లేదా, స్మగ్లింగ్ సూత్రధారులతో పాటు పాత్రధారులు కూడా దొరుకుతారా లేదా అనే దానిపై మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. మనతో పాటుగా డిబేట్లో టీడీపీ నుంచి సుధాకర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు కూడా జాయిన్ అవుతారు. విశ్లేషకులు కృష్ణాంజలి గారు కూడా జాయిన్ అవుతూ ఉంటారు. రైట్, ముఖ్యంగా సుధాకర్ రెడ్డి గారు నమస్తే అండి. ప్రధానంగా ఎర్రచందన స్మగ్లింగ్ అనగానే మీరు ఉండే చిత్తూరు జిల్లానే బాగా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది, ఎక్కువగా అక్కడే జరుగుతాయి. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి స్మగ్లింగ్ కూడా ఎక్కువ, ఎర్రచందనం కూడా ఎక్కువగా అక్కడే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దాని మీద ఎక్కువగా ఆ జిల్లా ప్రస్థానం ఎక్కువ వస్తుంటే, అంతేకాదు ఆ జిల్లాని డామినేట్ చేసినటువంటి ఒక పెద్ద నేత పేరు కూడా, మాజీ మంత్రి పేరు కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ అది మీరు అలిగేషన్ అయి ఉండొచ్చు కానీ జనరల్గా వినిపిస్తూ ఉంటుంది. సో ఏదైతే మీరు కూటమి ప్రభుత్వం వచ్చింది, స్మగ్లింగ్ బీభత్సంగా జరిగింది గత ప్రభుత్వంలో అని అంటున్నారు. ఈ క్రమంలో మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ స్మగ్లింగ్ చెక్ పెట్టడంతో పాటుగా ఆ దొంగలు కానీ రెండు దొరికే అవకాశం ఉందా? సార్ నమస్తే అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న రోజులకి అందరికీ 100% సూత్రధారులు దొరుకుతారండి. ఎందుకంటే మొన్ననే ఒక అంశం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, 9 నెలలుగా కనిపించని ఒక యువతోల బాలికో మేము వెంటనే చెప్తే పట్టుకొచ్చాము. ఈ పట్టుకు రావడానికి కారణం అధికారుల అలసత్వం కాదు, రాజకీయ నాయకుల నిర్లక్ష్యము లేదా పక్షపాత ధోరణి. నాయకులు చెప్తే పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తారు. వైఎస్ఆర్ పార్టీలో నాయకత్వం ఏమి స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. మళ్ళీ ఆయనే చెప్పారు, నేపాల్లో దాదాపు 300-400 కోట్ల విలువైన ఎర్రచందనం దొంగలు వాహనాలతో పాటు దొరికాయి. ఆ తీగ లాగితేది ఈ వాహనాలు అవన్నీ తిరుపతికి వచ్చి ఆగాయి. అంత భారీ ఎత్తున అంటే ఒకేసారి 300-400 కోట్ల విలువ కలిగిన ఎర్ర చందనాన్ని అక్రమంగా రవాణా చేయగలిగిన సత్తా సాధారణ వ్యక్తులకు ఉంటుందా చెప్పండి? ఎవరికి ఉండదండి. అది ఇక్కడ మా పెద్దారెడ్డి, ఇక్కడ పుష్పారెడ్డి. పుష్ప సినిమాలో చాలా అద్భుతంగా తీశారండి. మనం పుష్ప సినిమాలో అదేదో సినిమా అని అనుకుంటాం కానీ పుష్ప సినిమాలో చాలా మంది రెడ్ల పేర్లు మార్చి చెప్పారు. నేను అంటుంటాను 7 కొండల చుట్టూ, అంటే 7 కొండలు ఉన్నాయండి. తిరుమల శేషాచలం అడవుల్లో 7 కొండలు ఉన్నాయి. వాటినే తిరుమల కొండలు కూడా అంటుంటాం. ఆ 7 కొండలు ఒక 3 జిల్లాల్లో, మొత్తం 4 జిల్లాల్లో, ఇక్కడ కొంత నెల్లూరు జిల్లా వరకు అలా విస్తరించి ఉంటాయి. ప్రధానంగా 7 నియోజకవర్గాల చుట్టూ ఉన్నాయండి. అంటే చంద్రగిరి, తిరుపతి, అట్లా పోతే రాజంపేట, కోడూరు, రాయచోటి, పీలేరు, ఇలా కొంత వెంకటగిరి, ఇవి కూడా. ఈ అన్ని నియోజకవర్గాల్లో ఒక్కొక్క నాయకుడు ఉన్నాడండి వైఎస్ఆర్ పార్టీలో. 7 కొండలు, 7 పుష్పారెడ్లు కలిపి స్మగ్లింగ్ చేస్తారు. వీళ్ళకంతా డాన్, బిగ్ బాస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండి. ఎవరైనా అంటే ఇదేమో ఆరోపణలు కాదండి. అన్న రామచంద్ర అన్న కావాలంటే మీరు నా మీద డిఫామేషన్ కేసు ఏంటి, పరువు నష్ట దావా కేసు. మీరు అడవి శాఖ మంత్రిగా ఉండి మీ అబ్బాయి ఏదో పెద్ద మాటలనే చెప్పారు మొన్న, ఆధారాలు ఉన్నాయని. అయ్యా మిథున్ రెడ్డి గారు ఆధారాలు లేవు. మీ నాన్నగారు అటవీ శాఖ మంత్రి, మీ నాన్నగారే ఇవన్నీ కూడా. మరి మొత్తం ఎర్రచందనం ఎలా కాకులు ఎత్తకపోయాయా మిథున్ రెడ్డి గారు? ఎర్రచందనం దొంగలకి కాకులు ఎత్తకపోయాయా చెప్పాలి అబ్బా కొడుకులండి. ఇది ఎంత ఘాటుగా ఎందుకు అంటున్నానంటే, సుధాకర్ రెడ్డి గారు మీరే కాదు, మీ పార్టీ నేతలు కానీ లేదంటే జనసేన నేతలు కానీ చాలా మంది ఇప్పటికీ అలిగేషన్ చేశారు. ఆ స్మగ్లింగ్ మొత్తం కూడా వాళ్ళే చేశారు, ఆ పార్టీ గత ప్రభుత్వ హయాంలోనే చాలా బలంగా జరిగింది, దోచుకున్నారు అని చెప్తున్నారు. కానీ బేసిస్ ఉండాలి కదా, పలానా బేసిస్, పలానా ఆధారం ఉండాలి, పలానా సాక్ష్యాలు ఉండాలి. ఇవన్నీ కూడా తెలిస్తేనే కదా అరెస్ట్ అయ్యేది కానీ చర్యలు ఉండేది కానీ. సార్ మీరు అడిగేది అద్భుతమైన ప్రశ్న అండి. పోలీసే దొంగ అయితే ఆధారాలు ఎవరు తెస్తారండి? దొంగే పోలీసు, దొంగే కాదు ఆ ముఖ్యమంత్రే దొంగ, మంత్రులే దొంగలు, ఆ పోలీస్ అధికారులు దొంగలు, చెక్ పోస్ట్ లో దొంగలు. ఎవరు దొంగలు కాకపోతే నేపాల్లో అంత ఎర్రచందనం ఎక్కడ దొరుకుతుంది? ఇవి శేషాచలం అడవుల్లో తప్ప ఎక్కడా దొరకని ఎర్రచందనం ఇంత దూరం ఎలా వెళ్ళింది? ఎవరు బాధ్యులు? అంటే తీగ లాగుతూ రావాలండి.
పెద్దిరెడ్డి రామచంద్ర గారు లేదా వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి గారు గొడ్డలు పెట్టుకొని నరుకుతూ ఫోటోలు వీడియోలు కావాలన్నా, ఎవరైతే దొంగలు దొరికారో ఏ వాహనాలు దొరికాయో వాళ్ళని కరెక్ట్ గా విచారిస్తే ఎవరు చేశారు, ఎక్కడి నుంచి తీగ పట్టుకుంటూ పోతే పెద్దిరెడ్డి ఇంటి కాడ ఆగుతాడండి. దానికి పెద్ద ఏమి తెలివితేటలు కావాలన్నా నిబద్ధత కలిగిన అధికారులు కావాలి, ప్రభుత్వం కావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిబద్ధత కలిగిన నాయకులు చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తున్నారు, దొరుకుతారండి. మీకు చెప్తానండి, అంటే నేను చిత్తూరు జిల్లా వాసిగా చెప్తాను. చిత్తూరులో ఎమ్మెల్యేగా పోటీ చేశారండి విజయానంద రెడ్డి గారు. మీకు ఆయన ఎవరన్నా అనుకో, నేను 83లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను పుత్తూరులో. అప్పుడు ఆయన మండలం కూడా పుత్తూరు నియోజకవర్గం వస్తాడు. ట్రాక్టర్ డ్రైవర్ అండి ఆయన. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు విజయానంద రెడ్డి ఒక ట్రాక్టర్ తోలుకున్నవాడు, ఆ తర్వాత ఏదో లారీలు తోలాడు. ఈ రోజు ఆయన దగ్గర 1000 కోట్ల డబ్బు ఉందండి. కనీసం 2000 నుంచి 5000 కోట్ల డబ్బు ఉంది. మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, 2-3 నియోజకవర్గాలకు డబ్బు పంచాడు. ఎక్కడ వాళ్ళ నాన్న జమీందారా, వాళ్ళకి ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీలు ఉన్నాయా, భూములు ఉన్నాయా? ఓ ట్రాక్టర్ తోలుకుంటున్న వ్యక్తి ఒక 20-30 ఏళ్లలో 4-5 వేల కోట్లు సంపాదిస్తారంటే ఎక్కడ సంపాదించాడు? ఇంతే. దీనికి ఆయన ఆస్తులు పట్టుకొని ఎక్కడ లెక్కలు అడగండి. ఇన్కమ్ ట్యాక్స్ అందరూ కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సాధారణమైన మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చారు. 89లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు, పిహెచ్డి చేశారు. ఆ పిహెచ్డి చేసి ప్రొఫెసర్ అయ్యి ఉంటే కూడా, లేదా వైస్ ఛాన్సలర్ స్థాయి చేస్తుంటే కూడా ఆయన ఏదో 2-3 కోట్లు సంపాదించాడు. 1000 కోట్లు అండి. ఆయన దగ్గర 10,000 కోట్లు ఉందని అనుకుంటుంటారు. 10,000 ఎకరాల భూములు, ఇవన్నీ ఎర్రచందనం సొమ్ము కాదా అండి? జనరల్ గా సుధాకర్ గారు సహజంగా అబ్బాయి మిథున్ రెడ్డి గారి ప్రమేయం లేకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగే. సుధాకర్ రెడ్డి గారు, సహజంగా ఏం జరుగుతుందంటే, నా మాట వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది. రైట్. సహజంగా ఏం జరుగుతుందంటే, అధికార పార్టీ ఎవరైతే రూలింగ్ లో ఎవరైతే ఉంటారో ఆ పార్టీ చెందినటువంటి వ్యక్తులు ఆయా జిల్లాల్లో ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ లెక్కన 2014-19 మధ్య కూడా మీ పార్టీ నేతలు కూడా చెలరేగిపోయి ఉంటారు కదా ఎర్రచందనం విషయంలో. సుధాకర్ రెడ్డి గారు, 2014 నుంచి 19 వరకు కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందండి. నేనేం కాదనలేదే. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పకడ్బందీగా చేశారు. వీళ్ళందరూ ఈ విజయానంద రెడ్డి గాని లేకపోతే ఈ బ్యాచ్ అంతా అరెస్ట్ అయ్యి పీడీ యాక్ట్ కింద జైల్లో ఉన్నది ఎప్పుడండి? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే. వీళ్ళందరినీ కూడా ఈ దొంగల్లో పట్టి వేశారు. మీరు అప్పుడు ఎదురు కాల్పులు కూడా జరిగి చాలా మంది చనిపోయారు, కాల్పులు జరిపారు, పోలీసులు ప్రత్యేకంగా చేశారు. అయినా ఈ దొంగలన్నీ ఆ తర్వాత కోర్టులో బెయిల్ తెచ్చుకోవడం, అడ్డదారిలో బయటకు రావడం వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం వస్తానే విచ్చలవిడిగా చెలరేగిపోయారు. పోలీసులు కూడా పట్టుకోవాలండి. నేనంటే ఇంతకు ముందున్న పోలీసులు ఎవరైతే ఈ స్క్వాడ్ లో ఉన్నారండి, స్పెషల్ స్క్వాడ్ లో ఉన్న అధికారుల ఇళ్లను సోదా చేస్తే వాళ్ళ భార్యల ఒంటి మీద కేజీలు కొట్టి నగలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఒక ఎస్పీనో లేదా సిఐఓ కానిస్టేబుల్ ఉంటే మనం అంతా ముక్కు పుడక చేసుకోవాలి, చిన్న చేంజ్ చేసుకోవాలంటేనే కష్టపడుతున్నాం. కేజీలు బంగారాలు, ఎక్కడంటే అక్కడ భూములు, అపార్ట్మెంట్లు, ఆస్తులు ఎక్కడొచ్చాయి? ఒక్క పోలీసు చాలా రోజులు చెప్తున్నాను, దొంగలు పారిపోతారంటే దొంగలు దొరుకుతారు. బుద్ధి ఉందండి ఆ పోలీసులకి? దొంగలను వదిలేసి దొంగలను పట్టుకున్నాడు పోలీసు అన్నా అండి, ఎవరైనా కానీ ఎలా పట్టుకుంటారు? పోలీసులకి పొట్టలు బలిచాయా, చిల్లర బలిచిందండి, చేతులు మారి మొత్తం స్మగ్లర్లు అండి. వీళ్ళందరినీ పట్టుకోకపోతే